ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక దళిత హోంమంత్రి పైన వ్యక్తిగత వాక్యాలు చేసేందుకు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే ఆమె మీకు ఎందుకండి వ్యక్తిగతమైన విషయాలు ఏదున్నా కానీ మీరు పార్టీ పరంగా మాట్లాడాలా కానీ ఆమె మేకప్ వేసుకుంటే మీకేంటి, మేకప్ వేసుకోకపోతే మీకేంటి? ఇదేనా మీ పార్టీ నేర్పించిన సంస్కారం? మీకు ఒక మంత్రిగా ఉండి ఏం మాట్లాడాలో తెలియకుండా బహిరంగంగా మీరు ఓ హోంమంత్రి పైన మేకప్ వేసుకుంటారు, బయటికి వెళ్తే ఒక కేజీ మేకప్ వస్తుంది అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. వాహనం గురించి కూడా మీరు చెప్పినారు, మేము వాడేసిన వాళ్ళు వాడుతున్నారని. అదేమన్నా మీ వ్యక్తిగత వాహనమా ఏమన్నా మీరు మాట్లాడేది? అది మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిండేది, ఇప్పుడు ఆమెకు హోంమంత్రి అయినప్పుడు ప్రభుత్వం ఇచ్చిండేది. అది మీ వ్యక్తిగతం ఎలా అవుతుంది? మీకు మాట్లాడే అధికారం కూడా లేదు. ఈ మహిళలపైన వ్యక్తిగత విషయాలు జోలికి వస్తే మాత్రము మహిళా లోకం సహించదు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరు వారికి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ మహిళా లోకం ఉధృతంగా ఈ పోరాటాలు చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆమె చేసిన మీరు ఏదన్నా కానీ పార్టీపరంగా మాట్లాడండి, కానీ ఆమె ఒక దళిత హోంమంత్రి అయ్యి ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఇంకా అభినందించాలో కానీ ఇంకా కించపరిచేలా మాట్లాడడం మీ పార్టీలో లేదా మేకప్ వేసుకున్న మహిళలు ఇదేనా మీకు పార్టీ నేర్పించింది సంస్కారము? ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రము మహిళా లోకం దీనికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.